వాట్ ఈస్ పర్మనెంట్ మేకప్? ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా ఒక్కటే టాపిక్, పర్మనెంట్ మేకప్. అరే ఏంట్రా బై అని డీటెయిల్గా వెళ్ళి చూస్తే ఒక హాస్పిటల్, హెచ్కే పర్మనెంట్ మేకప్. వీళ్ళు ఎంత క్రేజీ అయితే చూడండి. చిన్న ఒక సెలూన్ గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత క్లినిక్ గా మార్చి దాని తర్వాత హాస్పిటల్, వెరీ లీన్ టైంలో, చాలా తక్కువ టైంలో చాలా పెద్దగా ఎక్స్పాండ్ అయ్యారు. దీనికి ఎవరు కారణం ఏంటి, అసలు ఎందుకు దీని మీద ఎన్ని అలిగేషన్స్ వస్తాయని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటే ఫస్ట్ దీని స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? పిచ్చగా ఓట్లేసి గెలిపించిన మహనీయులు ఉన్నారే, అదే మీకు ఇప్పటికే అర్థమైంటది. బిగ్ బాస్ 4 నుండి ఎత్తుకుంటే రీసెంట్ బిగ్ బాస్ 8 వరకు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఈ యొక్క సమస్యతో ఇంటర్లింక్ అయి ఉన్నారు. సో వీళ్ళ పనేం తెలుసా? రావడం, వీడియో షూట్ చేయడం, నేను కలర్ మారిపోయినా, నేను ఇది మారిపోయినా, నేను సన్నగా అయిపోయినా, ఇలా ప్రమోట్ చేసి చాలా మంది కామన్ ఆడియన్స్ అఫెక్ట్ ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. మనం బిగ్ బాస్ సిరి గారి గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మీరు ఇలా ఓట్లు వేయించి 5th ప్లేస్ పంపించారు కదా, ఆ సిరీనే. ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ వాళ్ళ క్లిప్స్ చూసిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 150 క్లిప్స్ వరకు చూసా. దాంట్లో నియర్లీ 65% తనే ఉందన్నమాట. వైజాగ్ బ్రాంచ్ తనే, హైదరాబాద్ బ్రాంచ్ తనే, బెంగళూరు బ్రాంచ్ తనే. ఒకానొక టైంలో నాకు వచ్చింది హెచ్కే ఓనర్స్ కాదేమో, సిరి గారు ఓనర్ అనుకున్నా. సో వీళ్ళు ఏదైతే ప్రమోషన్ ప్లస్ అవుతుంది అనుకున్నారో అదే రివర్స్ అయింది ఈరోజు. ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే నాకు నవ్వు వస్తుంది. ఒక కష్టంకి అదృష్టం తోడైంది, సక్సెస్ అయ్యాడు, చాలా బాగుంది. ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటిది చేసుకునేసి ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న పని అదేనండి. నేను ఎవరిని చెప్తాను అనుకుంటున్నారా? జై జవాన్ జై కిసాన్ అన్నా, నేను మళ్ళొచ్చిన. ప్రశాంత్ అన్న, మీరు 1-2 సార్లు అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు, నాకేం చేంజ్ కనబడలా మీలో. మరి మీరెందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇక్కడికి వెళ్ళిపోండి, సన్నగా అయిపోతారు, లావ్ అయిపోతారు అని చెప్పి. చీటింగ్ చేయరాదే, తప్పు కదా. ఒకప్పుడు శివజ్యోతి గారిని చూస్తే టీవీ యాంకరింగ్ లో మంచి యాంకరింగ్ చేస్తారంటే, మంచి పనులు ఉంటాయంటే, మంచి కాన్సెప్ట్ మాట్లాడు. రీసెంట్గా అదేందో నాకు తెలియదు కానీ ఎయిదర్ అక్క నేను చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం షోరూమ్స్ లో చూస్తా, అది లగ్జరియస్ కార్ షోరూమ్స్ లో. అక్క, నా సంబల్ సజెషన్, ఈ మధ్య మీరు డిఫరెంట్ అలిగేషన్స్ ని ఫేస్ చేస్తున్నారు, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. అక్క, గీతక్క నమస్తే. మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్, బట్ నేను కలర్ గురించి పోక్ చేయకూడదు. మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఏమన్నా మారినారు అక్క, మళ్ళీ మీరు ప్రమోట్ చేశారు. సో నాకు ముందు మీరు ఎలా అనిపించారో అలానే అనిపించారు, నథింగ్ చేంజ్ ఇన్ దట్. సో అలాంటప్పుడు ఎందుకు అక్క ప్రమోట్ చేస్తారు ఊరికి? సో మిమ్మల్ని చూసి ఇంకో 10-15 మంది ప్రతి ఒక్కరు పోతారు. చాలా మంది బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, ఎందుకంటే జనాలు అనే కాదు, ఎవ్రీ హ్యూమన్ కలర్ వెయిట్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు స్టక్ ఆన్ అవుతారు. మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హర్షిత అండ్ కార్తిక్ గారు, అదేనండి హెచ్కే. వీళ్ళు చాలా చిన్న స్కేల్తో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక 2-3 మెట్రోపాలియన్ సిటీస్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, మంచి టర్న్ ఓవర్స్ ఉన్నాయి. కానీ ఎంత తెలియగలడైనా ఒక మిస్టేక్ చేస్తాడు కదా. వీళ్ళు ఏదైతే ప్లస్ అవుతుంది అనుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్స్, అదే వీళ్ళని ఈరోజు రోడ్డుకి చేసింది. ఆమె ఒక వీడియోలో చెప్పింది ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అని. ఎప్పుడైతే సెలూన్ నుంచి క్లినిక్ వెళ్ళారు, ఆమె అప్పుడు వెంటనే డాక్టర్ అయిపోయింది. మీ యొక్క ఏదైతే కాస్మెటిక్స్ ఉంటాయి, లైక్ కాస్మెటిక్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ క్రీమ్. మీరు ఒకసారి ట్రీట్మెంట్ పర్మనెంట్ మేకర్స్ వచ్చిన తర్వాత దానికి ఒక సెక్షన్ ఉంటుందంట కదా, లైక్ 1 monthలో 3 times రావడం. మీరు ఏవైతే ఇస్తున్నారో క్రీమ్స్ అనేది, ఆ చేంజెస్ ఏందండి మీకు? నాకు తెలిసి మార్కెట్లో అప్రాక్సిమేట్లీ ఒక 25 to 50 రూపీస్ మధ్యలో పడుతుంది ఒక ప్రోడక్ట్. బట్ మీ ఛార్జెస్ ఏంటంటే ఒక్కొక్కటి 800, 1200, 1500. వామ్మో, ఏందండి ఆ రేట్లు? ఓవరాల్గా చెప్పాలంటే హెచ్కే పర్మనెంట్ మేకప్ ఒకటే కాదు, ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ముందు అన్ని వెలుగులోకి వస్తాయి. వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరో తెలుసా? హెచ్కే ఓనర్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. మీరు ఓట్లేసి మీరు వాళ్ళు ఆ రోజు బిగ్ బాస్ చూడకపోతే మీకు ఎలా అయిపోతారంటే, ఇంక సోషల్ మీడియా అంతా కూడా షేక్ అయిపోతుంది. ఈ లోటుకి వేసేది వల్ల ఏంది? ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్కి వెళ్ళడం, బయటికి రావడం, ఒక ఛానల్ క్రియేట్ చేయడం, ఏదో వీడియోలు పెట్టడం, ప్రమోషన్ చేయడం. అరే ఈ క్రీమ్ పూసుకున్నా నాకు తెల్లగా అయిపోయింది, అరే ఇది పూసుకున్నా నా జుట్టు పెరిగిపోయింది. ఏం సెలబ్రిటీ చూసినా ఓ సెలబ్రిటీ అని పెద్ద వర్డ్స్ ఎందుకులే, అప్పుడు మన డిఫరెన్స్ ఏముంటది. కానీ నేను చెప్పేది వచ్చేది ఏమంటే, ప్రతి ఒక్కరు, మీకు తెలుసు మనకి బై డిఫాల్ట్ వెయిట్, దానికి రూట్ ఏముంది? డైట్ చేయడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, తగ్గించుకోవడం. ఇంకొకటి మేకప్ పర్మనెంట్ ఉన్నట్టుగైతే ఈ రోజు పెద్ద సూపర్ స్టార్స్ పర్మనెంట్ గా మేకప్ చేయించుకొని ఉంటారండి. పర్మనెంట్ మేకప్ అనేది ఎక్కడ కూడా ఉండదు. దానికోసం వీళ్ళు పెట్టిన వీడియోలు చూసి లక్షలు వేలు వాళ్ళ స్థాయిని బట్టి కొంతమందికి 10,000 ఎక్కువ కావచ్చు, వాళ్ళ స్థాయిని బట్టి కొంతమందికి ₹1,00,000 ఎక్కువ కావచ్చు, మరి కొంతమంది ₹1,00,00,000 కూడా ఎక్కువ కావచ్చు. ఎవరెవరు స్థాయికి బట్టి వాళ్ళ బర్త్డే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగానే ఉంటారు. దెబ్బతింటుంది ఎవరు తెలుసా? మనం. ఎవరైతే ఈ సెలబ్రిటీ, మీరు ఆ హెచ్కే చూసారంటే సగం బిగ్ బాస్ అంతా ఆడే ఉంటుంది, సగం యూట్యూబర్లంతా ఆడే ఉంటారు.
సో వీళ్ళు వెళ్ళడం ప్రమోషన్ చేయడం. వాళ్ళు ఆ సంస్థ ఒక ఓనర్స్ దే ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ వి పెయిడ్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. నౌ నా సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఎవరైతే ఈ బ్యాచ్ నంతా పోషిస్తున్నారో వీళ్ళందరినీ కూడా అన్ఫాలో కొట్టండి. వాళ్ళు ఇంత జరుగుతున్నా కూడా ముందుకు వచ్చి మాట్లాడకుండా ఐ స్టాండ్ విత్, ఐ విల్ వాక్ విత్. ఏందండి ఈ స్టేట్మెంట్లు? మిమ్మల్ని ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, వీలైతే సపోర్ట్ చేయండి మంచిదానికి. సో ఇలాంటి యాక్షన్ వచ్చినప్పుడు అరే తప్పు జరిగింది అవేర్నెస్ చేయండి. లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళ సైడే ఉన్నారంటే కాన్సిక్వెన్సెస్ జనాల్లో మీకే బ్యాడ్ నేమ్ వస్తది, మాకు కాదు కదా! సో దయచేసి ఆలోచించండి. అండ్ మై డియర్ పీపుల్, నేను రిక్వెస్ట్ చేస్తుంది ఎవరనంటే ఇలాంటివి ఏవి కూడా నమ్మకండి. సో నేను ఫైనల్లీ కోరుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మాట్లాడితే దీని మీద ఇంకా మోర్ అటెన్షన్ వస్తది. అదెవరో కాదండి, నా అన్వేషణ. ఒక్కసారి ఈ టాపిక్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏజ్డ్ అజయ్ అన్న, మీరు కూడా ఒక్కసారి ఫోకస్ చేయండి. మీలాంటి బిగ్ వాయిసెస్ మాట్లాడారంటే దీని మీద రీచ్ ఎక్కువ ఉంటది. అది నేను మిమ్మల్ని కోరుకుంటున్నా సిన్సియర్‌గా. సో సైనింగ్ ఆఫ్ ద డే.